హలో రాజ్ కపూర్. సీతారామారావు ఫ్రమ్ రాజమండ్రి. దమ్ముంటే ప్రూవ్ చే. మొత్తం జాతకం దీంట్లో ఉంది. 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి చిత్త కొట్టి జైల్లో పెట్టి నీతో అప్పడాలు ఒత్తించకపోతే డాడీ 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 గుడ్ న్యూస్ డాడీ. పాండు ఈ ఫోటో చూడు. అసలు రాజ్ కపూర్ ఎవరో తెలిసిపోయింది. పండా చూడు. ఉదయం అంతా కష్టపడి డాడీ నేను చెప్తే మీరు నమ్మలేదు. చూడండి చూడండి. హీస్ రాజ్ కపూర్. హీస్ ఫ్రాడ్. అతనే చెప్పాడు డాడీ. హీస్ సీతారామారావు ఫ్రమ్ రాజమండ్రి అని. నేను మొదటి నుంచి చెప్తున్నానా? ఇదిగో ఇది చంద్ర, ఇది రాజ్ కపూర్, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ డాడీ. చూసారు కదా. ఇది రాజ్ కపూర్ కాదు అంటే మీరు ఎవరు నమ్మలేదు. చూడు చంద్ర, నువ్వైనా చెప్పు ఇతనే అసలైన రాజ్ కపూర్ కాదు. అదిగో అతను ఫ్రాడ్. సీతారామారావు రాజమండ్రి ఫ్రాడ్. చంద్ర ఐ నో బాబా. నువ్వు ఇప్పుడైనా నమ్ముతావా చెప్పు. చూస్తున్నారు కదా, మీకు నిజం తెలిసిపోయాడు. ఇతను ఉట్టి ఫ్రాడ్ బాబా. బండా వి ఆర్ రైట్. బండా స్టాప్. డోంట్ మూవ్ డాడీ. కాల్ ద పోలీస్. అస్సలు నమ్మద్దు. పచ్చే మోసగాడి డాడీ. ఏం డాడీ ఆలోచిస్తున్నారు? పిలవండి డాడీ, పోలీసుని పిలవండి డాడీ. ఇతను రాజ్ కపూరా? రాజ్ కపూర్ ఈస్ ఫ్రాడ్ డాడీ. సీతారామారావు రాజమండ్రి. అక్క రాజ్ కపూర్ అట. వీడు శేఖరమ్మ, రాజశేఖర్ నా క్లోజ్ ఫ్రెండ్ కొడుకు. వీడు మన చంద్ర అమెరికాలో ఎంబీఏ చదివేటప్పుడు వీళ్ళిద్దరు క్లాస్మేట్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఈ సంగతి నీకు తెలియక నువ్వు కంగారు పడ్డా, మమ్మల్ని కూడా కంగారు పెట్టా. లేక ఎప్పుడు రాజశేఖర్ చూడలేదు కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. మొత్తానికి బావగారిని మరీ ఇంతగా ఆట పట్టించకూడదమ్మా. కూడదు. ఆగో. అబ్బా అమ్మా అయ్యా, ఏదో పాపం ఆడపిల్లలాగా ఉన్నావని ఇన్నాళ్ళు ఊరుకున్నా. హాయ్, ఇది చూసే పడిపోతాం డార్లింగ్. నీ ప్రాబ్లం నాకు అర్థమైందిలే. నీకు నేనంటే విపరీతమైన ఇష్టం కదా. నో ప్రాబ్లం. నేను రాజ్ కపూర్ కాదని ప్రూవ్ చేస్తే నువ్వు నన్ను పెళ్లి చేసేసుకుందావు అన్నమాట. ఏంటి, ఎవరన్నా చూసారనా? చూడకపోతే పర్లేదన్నమాట. ఇంకోటి ఏమన్నా ఏంటి? పర్లేదు, ఇస్తా. ఉడకబెట్టిన చిలకడ దుంప. ఈ అమ్మాయి టైట్ జీన్స్ లో భలే ఉంటది. ఏం లేదు. ఏంటి ఏం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావటంలా. మొన్న నేను కూతురు పెళ్లికి డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటే 1,25,000 హెల్ప్ చేశాను. దాన్ని ఇవ్వలేకపోతున్నాను ఫీల్ అవుతున్నాడు అంతే. ఓహో, ఈ మాత్రం అది కాదండి. ఇవ్వకపోయినా పర్వాలేదు, వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదు, అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు. కాళ్ళు అనుకుని చేయబడుతున్నారా? వద్దు ధైర్యంగా చెప్పండి. ఈయన ప్రాబ్లం చేశాడు. మధ్యలో నువ్వేంటయా? నేను చెప్తున్నాను కదా. ఫీల్ అవుతున్నాడు. మాయా, నేను తిరుపతి ఒకటే కదా. నీ కూతురు నా సొంత చెల్లి లాంటిది కదా. నేను సొంత చెల్లి డబ్బే అవసరం లేదు. అవును, బాగా చెల్లి బాగా చూసుకుంటున్నా, నాకు అదే కావాలి. చాలు. ఇక్కడే చేస్తున్నావు. నేను బెడ్ బెంచ్ లేవద్దని చెప్పానా? బాయ్స్ కమాన్ రండి, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మంచానికి లేకుండా కట్టేసి వెళ్ళండి మా, వెళ్ళండి. బాగా కావాల్సిన అతను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ పేషెంట్లతో ప్రాణాలు పోతున్నాయి. ఆడి దగ్గర 1,50,000 నొక్కేసావు కదా పాపం. అబ్బాయి ముక్కు పచ్చడైపోయింది. మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలిగాలి కాగాలి, అగరు పొగలు తగిలి సొగసు రగిలి జతకేలి సాగాలి, తీగ మళ్ళీ నాగై ఊగాలి.